వద్దు వద్దులే ఇంకెవరికి సహాయ స్వప్న నువ్వు క్షేమంగా వచ్చావు నాకు అదే చాలు కడుపు నిండినంత ఆనందంగా ఉందమ్మా నీకిష్టమని మీ బాబాయ్ ఇండియన్ స్వీట్స్ తెప్పించారమ్మా తిను అతను బాగుంటాడా మంచి హైటా మంచి కలరా మర్చిపోలేకపోతున్నావా అవును అర్థమైంది పడిపోయావు ఏ ఎక్కడ పడిపోయినా లవ్ లో ఎలా చెప్పగలిగావు లవ్ లో పడ్డవాళ్లకు పెదాలు అదురుతుంటాయి బుగ్గలు ఎర్రబడతాయి ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటారు కూర్చుని చోటు కూర్చోరు నుంచుని చోటు నుంచోరు అవును ఇవన్నీ నీకెలా తెలుసు చదివాలే ఇంతకీ నీ లవ్ విషయం అతనితో చెప్పావా లేదు లేట్ చేయకుండా తొందరగా చెప్పేయ్ అలాగే ఊరికే ఐ లవ్ యూ అనకుండా ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పు అలాగే ఇన్ని ఐడియాలు ఇచ్చి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకో అలాగే థ్యాంక్ యూ భలే పిల్లగురు బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ ఏమాత్రం పెరగలేదురా కానీ నువ్వు ఎన్నన్నా చెప్పుకురు శవంలో యాక్ట్ చేయడం మాత్రం చచ్చిపోయారనుకో అమ్మాయి పట్టుకొని చెప్ప మీద ఎటాపెట పాదతులు పెట్టింది కింద కూర్చోబెట్టింది కుదేసింది ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టినప్పుడు ఊపిరి ఆడలేదు చచ్చిపోయాను అనుకో 5 నిమిషాలు ఆలస్యం చేస్తుంటే అయ్యి బాబోయ్ అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఉండండి ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు అబ్బా చెప్పలేమయ్యా చెప్పేది విషయం ఉంటే ఎక్స్క్యూజ్ మీ అసలు విషయం ఏంటంటే నువ్వు అమ్మాయి చూసాను చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా స్వప్న స్టోరీస్ సో అసలైన రాజు నువ్వన్నమాట నన్ను ఎంత మోసం చేసావు అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నీతో మాట్లాడదాన్ని డోంట్ టాక్ ఆడది ఎవరినైనా క్షమిస్తుందేమో గానీ నీలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావని చచ్చిన క్షమించదు పరిచయలో నిన్నెంత గొప్పగా ఊహించుకున్నాను నీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాను నా ప్రేమకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్ యు ఆర్ ఎ చీట్ ఐ హేట్ యు ప్లీజ్ నా మాట విను నువ్వు రాజును చంపుతాను పొడుస్తాను అంటుంటే నేనే రాజు నీకు ఎదురానా కాలం తెలుసుకోకుండా ఆ కాలం తెలుసుకోవడానికే నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజును నటించమన్నారు అంత మాత్రం చేత నేను చేసిన తప్ప నేరవా నేను చీట్నా అసలు ఇంతవరకు నువ్వు నా కారణం చెప్పావా కారణమా స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబ్జీ వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు బాబ్జీ ఎక్కడున్నాడు Okay, the patient in ward 2, you have to check him. Yes, doctor. రాజు అమ్మో నేను పారిపోతాను దారిటు అమ్మో నీ దొరకను అంతే ఏరా
నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చావని నిన్ను కొట్టారా ఎరా నిజం చెప్పరా చెప్పరా బాబ్జీ, ఎందుకు భయపడుతున్నావు? తప్పతుందని చెప్పు. చెప్పరా ఎరా నేను అమ్మాయిని రేప్ చెప్పు చేస్తాను బాబ్జీ, ఎందుకు నువ్వు వచ్చి భయపడుతున్నావు? కాపాడావా? తప్పతుందని చెప్పు. నేనే అమ్మాయిని రేప్ చేయబోతే రాజు నన్ను కొట్టాడు. మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా? హీరోలాగా బిల్డప్ ఇద్దామని. చాలా రాజు, రాజు, ప్లీజ్, ఐఎమ్ సారీ యా. రాజు, హలో స్వప్న, హౌ ఆర్ యు? హాయ్. ఈ అమ్మాయి ఎవరు? రాజు వాళ్ళ అక్క. ఎక్కడుంటారు? లేదు, అంటే చనిపోయింది. రాజు చిన్నతనంలో వాళ్ళ అక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేసుకో అక్కంటే రాజుకు చాలా ఇష్టం. చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇక్కడికి వచ్చి అంతో ఇంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు ఎక్కడా? I love you, Raju. I love you. రాజు, నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెటా? అవును, రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా. ఇండియా వెళ్తున్నావా? అవును మళ్ళీ సమ్మర్కి వచ్చేస్తాను ప్లీజ్ 1 వీక్ ఉండకూడదు? నా ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇద్దరు కలిసి వెళ్దాం. లేదు స్వప్న, ఈ వారంలోనే మా అక్క సంవత్సరికం ఉంది, నేను వెళ్ళి తీరాలి. చూడు, ఆర్ది ఒంటరిగా రైలు ఎదురు ఉంటుందంటే డెఫినెట్ గా సూసైడ్ కేసు. బెదిరిస్తే డబ్బులేని వస్తాయి, లేకపోతే తప్పు. పద పద. ఇందాక నువ్వే కదా రైలు కింద పడి చావబోయింది, చెప్పు ఎవరు నువ్వు? ఆత్మహత్య నేరం. మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం. ఎస్టేషన్ లో దిగాలి. నీ లగేజ్ ఎక్కడ? ఏడిస్తే వదిలేస్తామనుకున్నావా? వచ్చే స్టేషన్ లో దిగాలి. లగేజ్ ఎక్కడ? నిన్నే అడిగేది.